గుంటూరులో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఏం తినాలి, మందులు ఏ విధంగా వేసుకోవాలి, ఎప్పుడు మళ్ళా హాస్పిటల్కి రావాలి, ఒక విధంగా ఆలోచించాలంటే ఒకప్పుడు పేషెంట్ డాక్టర్ కోసం హాస్పిటల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఇప్పుడు గవర్నమెంటే సంజీవని ప్రాజెక్టు ద్వారా ఎప్పటికప్పుడు మీకు గుర్తు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందులో మీరు చూసినప్పుడు యూనివర్సల్ హెల్త్ కూడా తీసుకొచ్చాం. అందరికీ చిన్న పెద్ద వ్యత్యాసం లేకుండా 2,50,000 పెట్టి యూనివర్సల్ హెల్త్ వస్తుంది. ఎన్టీఆర్ వైద్య సేవ ఉంటుంది, సీఎం రిలీఫ్ ఉంటుంది. పేదవాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం. కానీ ఒక్క విషయం నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. హాస్పిటల్కి వచ్చి, ఈవెన్ లలిత హాస్పిటల్కి వచ్చి బ్రహ్మాండమైన ఆధునికమైన సదుపాయాలున్నా వాళ్ళు ఇచ్చేది మాత్రం ఫార్మాసిటికల్సే ఇస్తారు, కెమికల్సే ఇస్తారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రాబ్లం వస్తే ఇమీడియట్గా క్యూర్ చేస్తారు, కానీ కట్ చేస్తే మన బాడీనే కట్ చేస్తారు. ఆ రెండూ లేకుండా ఉండాలంటే మీలో జాగ్రత్త అవసరం. ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు, నేను ముందే చెప్పాను, మీరు పేషెంట్లు కాకుండా చూసుకోమని. అదే మరి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా హాస్పిటల్కి పోకపోతే దట్ ఈస్ ది బెస్ట్ లైఫ్. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, తినే తిండి, మన పరిసరాలు, మనం ఆలోచించే విధానం, ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ప్రభుత్వం ఎన్ని వైద్య సేవలు తీసుకున్నా, ఎన్ని హాస్పిటల్ కట్టినా ఫైనల్గా ప్రజల మద్దతు లేకపోతే ఏది సాధ్యం కాదు. మంచి అలవాట్లు, మంచి ఆహారం, వ్యాయామం, ఇవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడతాయి. ఓసారి అనిపిస్తుంది, మేమేదో మిమ్మల్ని పిలిచి హాస్పిటల్ ఓపెన్ చేసి బిజినెస్ ప్రమోట్ చేయాలంటే మీరు నీతి సూత్రాలు చెప్పి మా హాస్పిటల్కి దెబ్బతీస్తారేమో అనేది చెప్పడిస్తుండే వాళ్ళకు. అందుకని ఇక్కడికి వచ్చినప్పుడు నేను కొన్ని హాస్పిటల్సే కాకుండా యోగాకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నా, ధ్యానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నా, ప్రాణాయామానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈ విషయంలో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఫుడ్ ఈజ్ మెడిసిన్, కిచెన్ ఈజ్ ఫార్మసీ. మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. ఒకప్పుడు చూస్తే పాత రోజులు నాకు జ్ఞాపకం వస్తాయి. మా ఫ్యామిలీ ఇంటికి కావలసిన పంటలన్నీ కూడా క్రిమి సంహారక మందులు వేయకుండా, ఎరువులు వేయకుండా పండించే రోజులు. ఈరోజు మనం తినే తిండి చూస్తే మొత్తం యూరియా, తెలుసో తెలియకో విపరీతమైన క్రిమి సంహారక మందులు కొట్టేయడం, అవన్నీ కూడా మనం తినే పరిస్థితికి వస్తున్నాం. రెండోది, ఇప్పుడే మంత్రి గారు కూడా చెప్పారు, 19-24 నాసి రకం మద్యం. దానివల్ల చాలా వరకు చాలామందికి ఆరోగ్య సమస్యలు వచ్చాయి. ఇప్పటికి కూడా కోలుకోలేని పరిస్థితి వస్తూ ఉంది. అంటే ఒక దుర్మార్గమైన నిర్ణయం ప్రజల జీవితాలతో ఈ విధంగా చెలగాటమాడుతుంది. ఒక ఉదాహరణ. దీనికి తోడుగా ఇటీవల కాలం నేను చూస్తున్నా, అందరిలో మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ వచ్చింది. ఆ మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ వల్ల కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు వస్తున్నాయి. దీనికి అదనంగా టెక్నాలజీ, నేనే మాట్లాడుతున్నా. ఒకప్పుడు ఐటీ అన్నా, ఇప్పుడు డేటా సెంటర్, ఏఐ, క్వాంటమ్ ఆల్గరిథమ్స్, స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ.